పరకాల నియోజకవర్గ పంచాయతీ కాంగ్రెస్ పార్టీలో కాకపుట్టిస్తోంది. ఎన్నికలకు 2 ఏళ్ల ముందే టికెట్ ఫైట్తో అధికార పార్టీలో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలంటూ ప్రజలకు పిలుపునివ్వడంతో మంత్రి కొండా సురేఖ కుమార్తె భగ్గుమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కొండా కుమార్తె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో తానే పరకాల బరిలో నిలుస్తానని ప్రకటించడంతో స్థానిక రాజకీయాలు వేడెక్కాయి. ఇది ఈ నెల 16న ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో చేసిన వ్యాఖ్యలు. దీంతో అధికార పార్టీలో రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. ఇప్పటికే కొండా కుటుంబం రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. కారణం పరకాల స్థానంపై కొండా కుటుంబం మొదటి నుంచి ఆశలు పెట్టుకోవడమే. గతంలో ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించిన మంత్రి కొండా సురేఖ గత ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి బరిలోకి దిగి గెలిచారు. వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబం పరకాల నియోజకవర్గం నుంచే పోటీ చేస్తుందని గతంలోనే కొండా కుటుంబం పలు వేదికలపై ప్రకటించుకుంది. తాజాగా సీఎం వ్యాఖ్యలతో రేవూరి ప్రకాష్ రెడ్డికే వచ్చే ఎన్నికల్లోనూ టికెట్ ఖాయం కావడంతో కొండా కుటుంబం ఆశలు గల్లంతైనట్లేనన్న సంకేతాలు ఉన్నాయి. ఇది ప్రజాపాలన. ఒకటొకటిగా సమస్యల్ని పరిష్కరించుకుంటున్నాం, మెల్లమెల్లగా కూడా తీసుకుంటున్నాం. ఈరోజు బోల్తా కొట్టిన బండిని పట్టాలు ఎక్కించినాం. ఇక పరిగెత్తించుడే ఉన్నది. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరకాలలో మొన్న ప్రకాశాన్ని గెలిపించినో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోనే ఈ ప్రాంతంలో గెలిపించండి. మరోవైపు మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం పర్యటనలో ఎక్కడా కనిపించలేదు. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి సీఎం వచ్చినా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. పరకాల బహిరంగ సభలోనూ కనిపించలేదు. దీంతో పార్టీకి కొండా కుటుంబానికి దూరం అంతకంతకు పెరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవూరి ప్రకాష్ రెడ్డి బరిలో ఉంటారని సీఎం వ్యాఖ్యలు చేయడంతో రాజకీయం రసవత్రంగా మారింది. నిన్న మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా పరకాల నియోజకవర్గం గీసుకొండలో నిర్వహించిన వేడుకలో ఆమె కుమార్తె సుష్మిత పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో పరకాల బరిలో నిలిచేది తానేనంటూ ప్రకటించారు. రేవూరి ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాల్ అంటే రేవూరి ప్రకాష్ రెడ్డికి తెలియదు. ఎలక్షన్ల ముందట కొండా మురళి వచ్చి తిరిగితే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచిండు. నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు 2 నాకు. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నిన్న భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. ఇవాళ రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నువ్వు గాని రేవూరి ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని. ఇండిపెండెంట్ అయినా నిల్చుంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఈసారి పరకాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్తున్నా. ఇప్పుడు కాదు, ఇంకొక 20 ఏళ్ళు నేనే ఎమ్మెల్యేగా ఉంటా అని చెప్పి చెప్తున్నా నేను మీకు. సుష్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖకు కూడా పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలపై 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మంత్రి కుమార్తె వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పనితీరు ఆధారంగానే అభ్యర్థిత్వాలను ఖరారు చేస్తారన్నారు. ఎవరి రాజకీయం ఏంటో సీఎంకు తెలుసని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించగా అసలు సుష్మిత కాంగ్రెస్ కార్యకర్తే కాదని, ఆమెకు పార్టీలో సభ్యత్వం లేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు వ్యాఖ్యానించారు. గౌరవ ముఖ్యమంత్రిగా ఎప్పటికైనా ఎమ్మెల్యేస్ ఎంకరేజ్ చేసి మాట్లాడే బాధ్యత ఉంటుంది. మీరేమో ఇది ఎండ్ అనుకుంటున్నారు, ఇది ప్రారంభం. ఇది ఎవరినైతే కొంత మనకు 100%గా బాగా చేసుకుంటాను, పబ్లిక్ లో బాగున్నది అన్నప్పుడు ఎన్నో చేసుకుంటూ పోతారు గౌరవ ముఖ్యమంత్రిగా. అది కూడా విత్ ఏఐసిసి దృష్టిలో ఉంటుంది, పిసిసి దృష్టిలో ఉంటుంది. ఫర్దర్ ఎంకరేజ్మెంట్ గురించి స్ట్రెంథన్ చేయడానికి మాట్లాడతారు. దాన్ని ఏమన్నా ఉంటే డెఫినెట్గా ఎవరైనా అడగవచ్చు, ఎక్కడ అడగవచ్చు, పిసిసి అడగవచ్చు. రోడ్ల మీద వ్యక్తి మాట్లాడేవారు కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడారు. ఎవరైతే మన గౌరవ ముఖ్యమంత్రి పైన కామెంట్ చేశారో వారికి ఏ అర్హత లేదు, పార్టీలో సభ్యత్వం లేదు, అర్హత లేదు. అర్హత లేకుండా కామెంట్ చేస్తే ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి అమ్మాయి ఎవరు ప్రోత్సహిస్తుందో తెలియదు. కుటుంబం లాగా పోతుంది కాంగ్రెస్. ఎవరైతే పడని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇట్లా కామెంట్ చేస్తున్నారు తప్ప ఎవరే ఒక్కరి మీద ఒకరు డామినేషన్ లేదు. అమ్మాయి పార్టీకి సంబంధం లేదు. ఆమె వచ్చి ఆమె పెట్టుకుంటే దానిపైన ముఖ్యమంత్రి మీద మాట్లాడినందుకు
మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. మంత్రి కుమార్తె ఏకంగా సీఎంను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడమే కాకుండా పరకాల నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని బహిరంగంగా ప్రకటించడంతో రాబోయే రోజుల్లో పరకాల పంచాయతీ ఇటువైపు దారితీస్తుందోనని నియోజకవర్గ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.